అందరికీ నమస్కారం. మనం ఇవాళ ఒక చిట్టి కథ చదువుకుందామా? తెలుసుకుందామా? ఈ కథని ఇప్పుడైతే నేను ఇక్కడ చదివాను కానివ్వండి, నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు రోజు నాకు చెప్పేవారు ఈ కథ. నాకు ఈ కథ అంటే చాలా ఇష్టం. అందుకని ఇవాళ ఈ కథని మీకు అందరికీ చెప్పాలి అనేసి నేను ఇవాళ మీ ముందుకొచ్చానన్నమాట. ఒక ఊరి బయట ఒక గుడిసెలో ఒక తల్లి కొడుకు నివసిస్తూ ఉండేవాళ్ళు. కొడుకు పేరు రాము. వాళ్ళు చాలా బీదవాళ్ళు. తల్లి చాలామంది ఇళ్లల్లో పాచి పని చేసి కొడుకును పోషిస్తూ ఉండేది. ఊర్లో పిల్లలందరూ పక్క ఊరికి వెళ్ళి ఒక గురువుగారి దగ్గర చదువుకునేవారు. వాడు అమ్మా నేను కూడా వెళ్ళి చదువుకుంటానమ్మా అని గొడవ చేశాడు. ఆ తల్లి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి కొడుకుని చేర్పిస్తానని బతిమాలి ఆయన్ను ఒప్పించింది. గురువుగారు ఊరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి. అడవి అంటే తెలుసా పిల్లలు? ఫారెస్ట్. మిగతా పిల్లలందరూ వారికి ఎడ్ల బళ్ళల్లో వాటిలో ఎడ్ల బళ్ళు అంటే తెలుసా? బుల్లక్ కార్డ్స్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. రాముడు మాత్రం నడిచి వెళ్ళేవాడు. వాడు వాళ్ళ అమ్మతో అమ్మ నాకు అడవిలో వెళ్ళేటప్పుడు చాలా భయమేస్తుందమ్మా అని అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, నాన్న గోపాల గోపాల అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు, నీకు భయం అయ్యేదు అని చెప్పింది. వాడు అలాగే గోపాల గోపాల అని అరుస్తూ వెడుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు గోవులు కాసుకుంటూ వచ్చాడు. అతని చేతిలో ఏముందో తెలుసా? పిల్లన గ్రోవి అంటే ఏంటి, ఫ్లూట్ ఉంది. అది తీసుకొని వచ్చాడు. వచ్చి ఏమోయ్ నన్ను పిలిచావా అని అడిగాడు. వాడు వాళ్ళ అమ్మ భయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు. సరేలే నేను నిన్ను అడవి దాటిస్తాను అని రోజు వాడిని అడవి దాటించి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. రాముడు చాలా శ్రద్ధగా చదువుకునేవాడు, మంచి పిల్లాడు కదా. ఇలా ఉండగా ఒకరోజు గురువుగారి ఇంట్లో ఆయన కూతురి పెళ్లి జరుగుతోంది. పిల్లలందరూ పెడుతున్నారు, కానీ అందరూ ఒక గిఫ్ట్ తీసుకొని పెడుతున్నారు గురువుగారి కూతురికి అంటే గురువుగారికే ఇస్తారు కదా, అలా తీసుకెడుతున్నారు. రాముడు అమ్మ వాళ్ళందరూ ఏదో గిఫ్ట్ తెస్తున్నారమ్మా, నేనేం తీసుకెళ్ళాలి అని అడిగాడు. మనం పేదవాళ్ళం నాయనా, మనం వాళ్ళకి ఏం కానుక ఇవ్వగలము అని చెప్పింది ఈవిడ. సరే వాడు చాలా బాధగా వెళ్ళిపోయాడు. రోజు ఇలాగే గోపాల గోపాల అని పిలిచాడు. ఆ గొల్ల పిల్లవాడు ఫ్లూట్ వాయిస్తూ వచ్చాడు. ఈ రాముడు అనే పిల్లాడి ముఖం బాధగా ఉండటం చూసి, ఎందుకలా ఉన్నావు ఫ్రెండు అని అడిగాడు. వీడి విషయం చెప్పాడు రాముడు. ఆ గొల్లపిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చెంబు నిండా పాలు తీసుకొచ్చి వాళ్ళకి పాయసానికి ఉపయోగపడతాయి, తీసుకెళ్ళు అని చెప్పాడు. వాడు జాగ్రత్తగా పాల చెంబు తీసుకొని గురువుగారింటికి వెళ్ళాడు. గురువుగారి భార్యతో అమ్మా నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్పాడు. ఆవిడ నిర్లక్ష్యంగా ఒక నౌకరికి ఆ పాలు తీసుకొని వెళ్ళి ఆ పాల గంగాళంలో పోయి అని చెప్పింది. వాడు పోసేసరికి మళ్ళీ చెంబు నిండా పాలు వచ్చాయి. అలా ఎన్నిసార్లు పోసినా చెంబు నిండా పాలు ఉంటున్నాయి. అలా గంగాళం నిండిపోయింది కూడాను. వాడు గురువుగారి భార్యను పిలిచి చూపించాడు. ఈ విషయం పెళ్ళికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. గురువుగారు రాముడిని పిలిచి ఈ పాలు ఎక్కడ తెచ్చావురా అని అడిగారు. రాముడు మొత్తం కథంతా చెప్పాడు అమాయకంగా. వాళ్ళ అమ్మ తనకి చెప్పటం, రోజు తను గోపాల అని పిలవగానే గొల్లవాడు వచ్చి తన్ని అడవి దాటించటం, ఇవాళ రోజున పాలు ఇవ్వడం అన్నీ చెప్పాడు. వాళ్ళు ఎవ్వళ్ళు నమ్మలే. వాడిని అడవికి తీసుకెళ్ళి ఏది ఇప్పుడు వస్తాడేమో చూస్తాం అని అన్నారు. వాడు గోపాల గోపాల అని ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ రాలేదు. అన్నీ అబద్ధాలు, ఇలా అలా అబద్ధాలు చెప్తావా అని గురువుగారు మిగతా వాళ్ళు అందరినీ వాడిని బాగా తిట్టారు. వాడికి బాధ వచ్చేసింది. పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు గోపాల నీవు రావడం లేదు, రోజు పిలవగానే వచ్చేవాడివి కదా అని వెక్కి వెక్కి ఏడవసాగాడు.
అప్పుడు ఆకాశంలో నుంచి కొన్ని మాటలు వినిపించాయి. అలా ఆ మాటలు వినిపించే దాన్ని ఏమనేవారు తెలుసా? ఆకాశవాణి అనేవారు. ఆకాశవాణి వినిపించింది. నీవు అమాయకంగా మీ అమ్మ మాటను నమ్మి నన్ను పిలిచావు కనుక నేను వచ్చాను. నేను ఈ స్వార్థపరులకు కనిపించను, అందుకే రాలేదు అని వినిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఊరి వాళ్ళు, గురువుగారు, పిల్లలు రాముడిని తమ ఇళ్ల దగ్గరనే ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళు జీవించడానికి తగినంత సహాయం చేసేవాళ్ళు. ఈ కథ మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది. అలా నాలాగా నా ఈడు వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో వాళ్ళ పెద్దమ్మలు అలాగ ఎవరో చెప్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ కథని ఇందులో పోస్ట్ చేసిన వారికి కూడా వాళ్ళ పెద్దమ్మ గారు సరస్వతమ్మ గారు చెప్పేవారట. దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితే సహాయం చేస్తాడని చెప్తారు. అలాగే మా అమ్మమ్మ చెప్పారు, ఆవిడ చెప్పారు. కాబట్టి దేవుణ్ణి నమ్మండి. దేవుడికి రోజు నమస్కారం చేయండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. కోరికల కోసం కాదు, కోరికలు అనేవి కోరకుండా నమస్కారం చేయండి. మీకు కావలసినవన్నీ ఆ దేవుడే తీసుకొచ్చి ఇస్తాడు. అర్థమైందా బంగారు తండ్రులు, తల్లులు? చక్కగా మీరందరూ భగవంతుడిని నమ్మి భగవంతుడికి చూడు, భగవంతుడిని నమ్మినా నువ్వే పరీక్ష రాసుకో అని అనకుండా ఈ పిల్లాడు చాలా కష్టపడి చదివేవాడట. వెరీ వెరీ గుడ్ బాయ్ అట. మీరు కూడా అలాగ చదవాలి. నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు రాస్తాడులే పరీక్ష అనేసి చదవకుండా కూర్చోకండి. బాగుందా? బాగుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్. టాటా బాయ్ బాయ్. చక్కగా ఈ కథ తెలుసుకుని మీరందరూ కూడా మంచి దోవలో నడవాలి. చెడ్డ పిల్లవాడిగా ఎప్పుడూ ఉండకండి, మంచి పిల్లవాడిగా ఉండండి పిల్లల్లాగాను. ధన్యవాదాలు పిల్లలు.